హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము యూనివర్స్ నుంచి తీసుకునే ఆన్సర్స్లో నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ప్రజెంట్ మీ పార్ట్నర్ జీవితంలో ఏం జరుగుతుంది? వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఏం జరుగుతుంది? అండ్ అలాగే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండ్ అలాగే ఫ్యూచర్లో మీకు మీ పార్ట్నర్కి జరగబోయేది ఏంటి? ఏ విధంగా మీ రిలేషన్షిప్ ఉండబోతుంది? ఓకేనా? సో దీనికి సంబంధించి నేను క్వశ్చన్స్ అయితే యూనివర్స్ నుంచి అడుగుతున్నాను. దానికంటే బిఫోర్ అండి, మనము టైమ్ ఒరాకిల్ ఒకటి నేను తీస్తున్నాను. సో టైమ్ ఒరాకిల్ అంటే మీకు ఈ టైం లోపల ఇప్పుడు మనకు వచ్చే రీడింగ్లో ఏం జరగబోతుందని మనం అడుగుతున్నాం కదా మీ రిలేషన్షిప్లో. సో ఎప్పటి వరకు మీకు మీరు మనకు వచ్చే రీడింగ్లో వచ్చేది జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, అది ఏంటి అనేది నేను తప్పకుండా మీకు చెప్తాను. సో దానికంటే బిఫోర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తున్న ఎగ్జిస్టింగ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ 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 శివరాత్రి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ వాచ్ చేసే వాళ్ళందరికీ కూడా హ్యాపీ శివరాత్రి టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు మనము టైమ్ ఒరాకిల్లో చూద్దాము. అసలు మీ పర్సన్ తీసుకునే డెసిషన్స్, మీ ఎక్స్ పార్ట్నర్ ఆర్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ ఎవరైనా సరేనండి. న్యూ పార్ట్నర్ గురించి కూడా మనం చూద్దాము. సో న్యూ పార్ట్నర్ ఎవరైనా అనుకోండి, ఎగ్జిస్టింగ్ ఎక్స్ అండ్ న్యూ పార్ట్నర్ ఎవరైనా మీ జీవితంలో ఉన్న పర్సన్, మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్లకు మీకు జరగబోయేది ఏ ఏ లోపల, అంటే ఏ టైం లోపల జరుగుతుంది అనేది చూద్దామండి. సో ఫైనల్గా నేను ఇంకొకసారి అయితే షఫిల్ చేస్తాను. సో మీ పార్ట్నర్ నేమ్ని తలుచుకోండి అండ్ మీరేం కోరుకుంటున్నారో దానికి సంబంధించిన ఆన్సర్ మీకు యూనివర్స్ నుంచి రావాలని మీరు మనసులో కోరుకోండి. ఓకేనండి. మీరు మీ పార్ట్నర్, మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన మీ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు అవుతుందని మీరు అడగండి. ఖచ్చితంగా మీకు ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా అండి. సో ఫైనల్గా నేను షఫుల్ చేస్తున్నాను. సో మీ యొక్క జీవితంలో జరగబోయేది ఏదైతే జరుగుతుందో అది ఏ టైం వరకు జరుగుతుంది. పాజ్ అండ్ హర్డల్స్ ఇన్ వర్క్. చాలా కష్టాలు ఉన్నాయంటండి మీ వర్క్లో. సో వితిన్ 7 మంత్స్ అయితే పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. పాజెస్ అంటే ఇప్పుడు మూమెంట్ అనేది లేదు, అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్లో ప్రస్తుతం ఒక మూమెంట్ అనేది అయితే లేదు, అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం లేదేమో. అది మనం రీడింగ్లో చూద్దాము. అండ్ హర్డల్స్ ఇన్ వర్క్ అంటే మీకు కష్టాలు, అంటే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీ రిలేషన్షిప్లో అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇది వితిన్ 7 మంత్స్. ఓకే, వితిన్ 7 మంత్స్ లోపల మీరు అడిగిన క్వశ్చన్కి యూనివర్స్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే వితిన్ 7 మంత్స్. సో ఇప్పుడైతే చూద్దామండి అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానీ, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో సపరేషన్ అయితే ఉంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు కదా. సో మీకు మీ పార్ట్నర్కి ఉన్న ఈ సపరేషన్లో మీకు తెలిసి ఉండొచ్చు, కొద్దిమందికి తెలియకపో ఉండొచ్చు, అంటే కాంటాక్ట్లో ఉండి ఉండొచ్చు, లేకపోవచ్చు, వాట్ ఎవర్. సో ఇప్పుడు మీరు ఏ పర్సన్ గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ జీవితంలో అట్ ప్రజెంట్ ఈ మూమెంట్లో ఏం జరుగుతుందనేది చూద్దామండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ యూనివర్స్ టు గివ్ జనరల్ రీడింగ్ టు ద వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. థ్యాంక్ యూ సో మచ్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు ప్లీజ్ మీ పార్ట్నర్, మీ వ్యక్తి యొక్క పేరుని అండ్ అలాగే మీరు అడగండి యూనివర్స్ని, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుందని. ఖచ్చితంగా మీకు ఒక ఆన్సర్ అయితే యూనివర్స్ ఇస్తున్నారు. So universe, finally I'm shuffling. Kindly give me accurate answer about viewers and viewer partners life situations at present. Viewers యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ అట్ ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి. కింగ్ ఆఫ్ కప్స్, ద హెర్మిట్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ మనకి. అండ్ అలాగే ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. నేను 6 కార్డ్స్ అయితే తీస్తానండి. ద టెంపరెన్స్ కార్డ్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, ఏస్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ మనకి ఓవరాల్గా అయితే కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్ కోసం ఏదో చూస్తున్నారండి వీళ్ళు. సో ఇక్కడ మీ ద హెర్మిట్ అంటే ఇక్కడ
వాళ్ళు లైఫ్‌లో ఒంటరితనం అయితే ఉంది. అంటే అలోన్‌నెస్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. అలోన్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ మైండ్‌లో చాలా వరకు నడుస్తున్నాయండి. వాళ్ళ మైండ్‌లో ఏం నడుస్తున్నాయి ఏంటి అనంటే, ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్‌లో ఏదైతే అనుకున్నారో అది సరిగ్గా జరగడం లేదు. అంటే మీ నుంచి సెపరేషన్ అయినప్పుడు మీకున్న సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళ మనసులో ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీ నుంచి దూరమయ్యారు. అయితే దూరమైన తర్వాత వాళ్ళు అనుకున్న విధంగా, కోరుకున్న విధంగా వాళ్ళ జీవితంలో ఏది కూడా సరిగ్గా జరగడం లేదు. దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త డైరెక్షన్ వైపు చూడడం, లేకపోతే వాళ్ళ జీవితంలో ఒక వెలుగు కోసమో, హ్యాపీనెస్ కోసమో, ఒక పీస్ కోసమో, లేకపోతే ఒక ఆపర్చునిటీ కోసమో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే దిశగా వీళ్ళ వీళ్ళ ఆలోచనలు నడుస్తున్నాయి అట్ ప్రెజెంట్. అంటే వీళ్ళిప్పుడు అలోన్‌గా ఉన్నారు. అండ్ వీళ్ళు మాటలు ఎవరు వినడం లేదు. లేకపోతే వీళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ జరగడం లేదు. సో, అందుకని వీళ్ళు ఒక కొత్త ఆపర్చునిటీ వైపు వీళ్ళు వెళ్తున్నారు. న్యూ డైరెక్షన్‌లో వెళ్తున్నారు. అండ్ వీళ్ళ జీవితంలో వెలుగు కోసం ఏం చేస్తే బావుంటుందో, ఆ నిర్ణయం అయితే తీసుకోవాలని, అటువైపే వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. వాళ్ళ వైపు అట్రాక్షన్ పెరుగుతుంది. వాళ్ళని మిస్ అవుతున్నారు. వాళ్ళని చేరుకోవాలనుకుంటున్నారు. వాళ్ళని చూడాలనుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అది మీరే అయితే గనక మీరే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే డిస్టెన్స్ అనంటే ఏంటి? ఇక్కడ ట్రావెల్ అనంటే ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ అంటే వేరే దగ్గర ఉన్నారు. అంటే మీకు దూరంగా ఉన్నారు. సో, మీకు దూరంగా ఉన్న మనసులో మాత్రం వాళ్ళ భావాలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మీ వైపే లాగుతున్నాయి. మీ వైపు రావాలనుకుంటున్నారు. ట్రావెలింగ్ ఇది కూడా ట్రావెల్ కార్డ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో, ట్రావెల్ అనంటే వీళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి మేబీ మిమ్మల్ని కలవాలని అనుకోవచ్చు. లేకపోతే దూరంగా ఉన్నా కూడా మీ గురించి వాళ్ళు బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. అండ్ మీ వైపు అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే మీ వైపే వాళ్ళ ఆలోచనలు పాజిటివ్‌గా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు అర్థం. అండ్ ఇక్కడ స్పైయింగ్ కూడా కనిపిస్తుంది. ఎంక్వైరీ చేస్తున్నారు. మీ గురించి తెలుసుకుంటున్నారు. అండ్ మీ గురించి బాధపడుతున్నారు. అండ్ చాలా స్ట్రాంగ్‌గా డెసిషన్ కూడా ఏదో తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్. అండ్ మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమైనా జరుగుంటాయి. దాని గురించి కూడా వాళ్ళు ఒక క్లారిటీ అనేది వాళ్ళు తీసుకున్నారు. అంటే ఏంటి? వాళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళ మిస్టేక్స్ ఏమైనా ఉండింటే గనక వాళ్ళది తప్పు అని చెప్పేసి వాళ్ళు అర్థం కూడా చేసుకున్నారు. అండ్ ఇక్కడ అగ్రెషన్ చాలా కనిపిస్తుంది. అగ్రెషన్ అంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో ఒక అగ్రెషన్ మూమెంట్ అంటే ఏంటి? చాలా హీట్ మూమెంట్ అనొచ్చు. లేపోతే చాలా స్ట్రాంగ్‌గా కొట్లాటలు, గొడవలు, కోపము, ఫ్రస్ట్రేషన్ అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏవైనా సరేనండి. ఏదైతే ఉన్నాయో వాటి గురించి మీ ఇద్దరికి ఒక హీట్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది కదా! సో, దాని గురించి వాళ్ళు సమ్ యాక్షన్ ఏదో తీసుకోవాలనుకుంటున్నారు. అంటే దాని గురించి కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మీ వైపు రావాలని చెప్పేసి, లేకపోతే మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ మీరు ఎలా ఉన్నారని తెలుసుకుంటున్నారు. ఇవన్నీ కోపతాపాలనేటివి వీళ్ళకి తగ్గినాయి కదా! మీకు కూడా తగ్గిందా లేదా? మీరెట్లా ఆలోచిస్తున్నారు? మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? అదెలా తెలుసుకోవాలి? ఐదర్ ఫ్రెండ్స్ ద్వారా గానీ, రిలేటివ్స్ ద్వారా గానీ, లేకపోతే మీ ఫేస్‌బుక్‌ల ద్వారా, లేకపోతే మీ వాట్సాప్ ద్వారా. ఇప్పుడిక్కడ మనము స్టేటస్‌లో అవి ఇవి మీరు అప్డేట్ చేసేటప్పుడు మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే మనం స్టేటస్‌లో పెడతాం. సో, ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటే ఎమోషనల్‌కి సంబంధించిన స్టేటస్‌లు పెడతాం. హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్‌కి సంబంధించి ఫోటోస్ పెడతాం. స్టేటస్‌లు పెడుతుంటాం కదా! సో, అదే మీ పార్ట్నర్‌కి మీ భావాలు వీళ్ళు డైరెక్ట్‌గా అడగలేరు కాబట్టి, మీ మనసులో ఏముందో వీళ్ళు తెలుసుకోవాలని ఉన్నా మరి మీకు దూరంగా ఉన్నారు కాబట్టి మీ గురించి తెలుసుకోవడం మాత్రం చేస్తున్నారు. అంటే మీ గురించయితే వదిలేయలేదు. మీ ఆలోచనలను వీళ్ళు వదిలేయలేదు. మీ వైపే వీళ్ళ వైపు ఆలోచనలు గూడా ఇంకా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఏంటి? మీ రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వలేదు. ఇంకా యాక్టివ్‌లోనే ఉంది. అంటే ఇంకా వీళ్ళు ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్‌షిప్ గురించి ఇంకా ఆలోచిస్తున్నట్టుగా మాత్రం ఇక్కడ క్లారిటీ అయితే క్లియర్‌గా ఉంది. అండ్ ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అండి. సో, ఇక్కడ మీ పార్ట్నర్‌కి ఇద్దరికీ గూడా ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా స్ట్రాంగ్‌గా మీరిద్దరు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడం మీ పార్ట్నర్‌కి ఇష్టం లేదు. అలాగే మీ పార్ట్నర్‌కి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందనంటే అటు వీళ్ళు వేరే వాళ్ళ లైఫ్‌లోకి వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అండ్ మిమ్మల్ని మళ్ళీ కలవాలన్నా గూడా వీళ్ళు ఇంకా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం లేదు. అక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ అన్ని ఫ్రస్ట్రేషన్స్‌ని అన్ని లోపల లోపల పెట్టుకొని చాలా స్ట్రాంగ్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని ఇప్పుడు గడుపుతున్నట్టుగా
కనిపిస్తుంది. అండ్ చాలా ఆలోచనలు వస్తున్నాయండి. టెంపరెన్స్ అని అంటే ఏంటంటే కర్మ గుర్తుకు రావడం. అంటే ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే కర్మ అని అంటే నథింగ్ బట్ ఏంటంటే అండి, ఫస్ట్ ఇప్పుడు మీరు మీ పార్ట్నర్‌కి జరిగిన ఆ సిట్యుయేషన్స్ అన్నీ తలుచుకుంటూ కొంచెం బాధ అనిపిస్తుంది, ఏడుపొస్తుంది, అన్నీ వస్తున్నా కూడా దిగమింగుకోవడం అంటాం గదా! సో, అట్లా వాటిని లోపల లోపలనే కంట్రోల్ చేసుకుంటూ బయటికి కనబడనీయకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థం. అండ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ మీ రిలేషన్‌షిప్‌లో వీళ్ళ ఆలోచనలలో కంప్లీట్‌గా చేంజెస్ వస్తూ నిదానంగా మీ గురించి, మీ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవాలి. నిదానంగా మీతో కలవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ థింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ క్యారియర్ పరంగా కూడా మనీ మైండెడ్ పర్సన్ ఉండొచ్చండి కొద్దిమంది. అంటే రిలేషన్‌షిప్స్ కంటే కూడా మరి ఫైనాన్షియల్ థింగ్స్‌కి ఎక్కువగా వాల్యూ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారిక్కడ. సో, మరి మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా? లేకపోతే నా క్యారియర్‌ని సెలెక్ట్ చేసుకోవాలా? లేకపోతే నా ఫైనాన్షియల్ అంటే నా డబ్బు విషయం గురించి నేను ఆలోచించుకోవాలా? ఇప్పుడు ఫర్ సపోజ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారండి. వీళ్ళకి ఇంకా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. సో, ఆ ఆప్షన్స్ వైపు వెళ్ళాలా? లేకపోతే మీ ఎమోషన్స్‌కి నేను అంటే ప్రేమకి దగ్గరవ్వాలా అని ఆలోచించడం అనుకోండి. లేదంటే ఫ్యామిలీ పరంగా ఇబ్బందులనుకోండి. ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్స్‌లలో ఏవన్నా ఫైనాన్షియల్ థింగ్స్ అనుకోండి. మీరొకసారి ఆలోచించుకోండి. మీకు మీ పార్ట్నర్‌కి ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయి. సో, అది కూడా మీకు అడ్డమొస్తుందని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. సో, ఇవి కూడా వీళ్ళ విషయంలో మిమ్మల్ని కలవడానికి ఒక అడ్డంకిగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ ఫుల్‌ఫిల్లింగ్ అయితే కోరుకుంటున్నారు చాలా స్ట్రాంగ్‌గా. సో, అంటే మీ ఎమోషనల్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు ఏ విధంగా అయితే బాధపడుతున్నారు, మీరు ఏ విధంగా అయితే మీ పార్ట్నర్‌ని కావాలని అనుకుంటున్నారు, ఇక్కడ మీ పార్ట్నర్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు, మీ ప్రేమ కావాలనుకుంటున్నారు. అండ్ మీతో ఓహ్, అలోన్‌గా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా స్ట్రాంగ్‌గా ఎమోషనల్‌గా అయితే కనెక్ట్ అయ్యి అయితే ఉన్నారండి ఇప్పటి వరకు గూడా. ఇంకా ఇక్కడ గూడా వదలలేదు మిమ్మల్ని. అంటే మీ ఆలోచనలు ఇంకా వదలలేదు. వాళ్ళ దారి వాళ్ళు చూసుకోలేదు. ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నా సరే, మీ పైనైతే ఆ ఎమోషనల్ ఫీలింగ్, మీతో ఉన్న బాండింగ్ మాత్రం వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉంది. ఆ బాండింగ్ అనేది వీళ్ళకి మైండ్‌లో గుర్తు చేస్తుంది. మేబీ మీరు బాధపడుతున్నారు కాబట్టి వీళ్ళు గూడా బాధపడే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే పాజిటివ్‌గానే ఉన్నారండి. మీ వీళ్ళ ఆలోచనలలో ఏంటంటే ఇక్కడెక్కడ గూడా లేదండి, కోపం అవన్నీ గూడా తగ్గిపోయినాయి. అంటే కొంచెం చల్లారిపోయిందని అనుకోవచ్చనమాట. సో, అందుకని ఆలోచనలైతే చేస్తున్నారు చాలా పాజిటివ్‌గానే. ఓకే. బట్ ఎందుకు రావట్లేదు ఏంటి అని అంటే అండి, ఇక్కడ కింగ్ ఆఫ్ ఎమోషన్స్, ఇక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే నడుస్తుంది. చాలా స్ట్రాంగ్‌గా వీళ్ళు ఫీలింగ్స్ ఉన్నా సరే, మిమ్మల్ని కలవాలని ఉన్నా, మీ పైన ప్రేమ ఉన్నా, అంటే మిమ్మల్ని ఒక కేరింగ్ పర్సన్ అండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఈస్ అ కేరింగ్ పర్సన్ అండ్ వెరీ ఎమోషనల్ పర్సన్ గూడా. అండ్ ఎవరికైనా గూడా మంచి చేసే పర్సన్‌లే కొద్దిమందైతే, అందరూ కాదు కొద్దిమంది. చీటింగ్ చేసేవాళ్ళు వేరే రకాలండి. వాళ్ళ గురించి ఇక్కడ రాలేదు మనకి రీడింగ్‌లో. ఓన్లీ ఇక్కడ రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందంటే, ఎవరైతే పర్సన్ మంచి పర్సనే, మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళే ఉండొచ్చు కొద్దిమంది. కొద్దిమంది మీతో చాలా ప్రేమగా చాలా రోజులు గడిపి ఉండొచ్చు. మీకు ఎమోషనల్‌గా చాలా చాలా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ ప్రేమనైతే వాళ్ళు కోరుకుంటున్నారు కానీ, వాళ్ళు ఇప్పుడు వచ్చే పొజిషన్‌లో అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ జీవితంలో చాలా చేంజెస్ అనేవి చేసుకోవాలని కోరుకోవడం ఒకటి, మేజర్ చేంజెస్ కూడా రాబోతున్నాయండి. అంటే ఇప్పటివరకు అయితే వాళ్ళు మీ కర్మ సిచ్యువేషన్స్ బాలేకపోవడం, మీ పార్ట్నర్ కర్మ సిచ్యువేషన్స్ బాలేకపోవడం వల్ల కూడా అంటే టైం రావాలి. దేనికైనా సరేనండి, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, టైం అనేది ఇప్పటివరకు కూడా రావడానికి పట్టుండొచ్చు, లేకపోతే హీలింగ్ అవ్వడానికి కూడా. చూడండి, మీకు కూడా బాగా తెలుసు. ఒకసారి మనము ఒక పర్సన్ దగ్గర నుంచి కొంచెము ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. మన ఫ్యామిలీ మెంబర్స్‌తోని కూడా రావచ్చు. ఇంకెవరితోనైనా ఫ్రెండ్స్‌తో గానీ, ఎవరితోనైనా అండి. మీతో ఉన్న రిలేషన్‌షిప్‌తో ఉన్న పర్సనే కాదు. ఎప్పుడైనా కూడా అప్ అండ్ డౌన్స్ అనేది వస్తుంటాయి. సో, ఇక్కడ ఏంటంటే మనము ఎమోషనల్‌గా చాలా దగ్గరవుతాం కాబట్టి మీరు ఆ పర్సన్‌కి అంత దగ్గరవ్వడం వల్ల ఒక్కసారి వాళ్ళ వల్ల బాధ కలిగిందనంటే దాని నుంచి బయటపడటానికి ఇట్ విల్ టేక్ టైమ్ అండి. చాలా టైం పడుతుంది. సో, ఆ హీలింగ్ అయ్యేంత వరకు కూడా అట్లా అని చెప్పేసి మిమ్మల్ని మర్చిపోరు. మీ మీ గురించి ఆలోచించకుండా ఉండరు. ఆలోచిస్తుంటారు, బాధపడుతుంటారు, దానిలోనే హీల్ అవుతుంటారు, దానిలోనే బాధపడుతుంటారు, దానిలోనే హ్యాపీనెస్ వస్తుంది. మీకెట్లా వస్తుందో వీళ్ళకి గూడా. సో, ఇవన్నీ ఆ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది. స్పేస్ కోరుకున్నారు. ఇప్పటివరకు మీతో దూరంగా ఉన్నారు. మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టారు. మీ మీ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనంటే వాళ్ళకి హీలింగ్ అవసరం అనమాట. వాళ్ళకి ఆ స్పేస్ కావాలి. సో, మీతోనే ఉంటే ఇంకా ఆర్గ్యుమెంట్స్, మీతోనే ఉంటే అదే ఫ్రస్ట్రేషన్, మీతోనే ఉంటే అదే గొడవలు అవి ఉంటాయి. సో, కొంచెం ఆ సెపరేషన్ అనేది మెయింటైన్ చేస్తే గూడా కొద్దిగా
వీళ్ళకు ఆలోచించుకునే టైము దొరుకుతుంది. మీకు ఆలోచించుకునే టైం దొరుకుతుంది. మీకు అర్థమవుతుంది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎవరి వల్ల తప్పులు జరుగుతున్నాయి. ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీ పార్ట్నర్‌కి కూడా అర్థమవుతుంది. అసలు మీది రియల్ ప్రేమనా? లేకపోతే ఫేక్ ప్రేమనా? అనేది కూడా మీకు అర్థమవుతుంది. మీ పార్ట్నర్‌కి అర్థమవుతుంది. సో, మెచ్యూరిటీ అనేది కూడా పెరుగుతదండి. మీ రిలేషన్‌షిప్‌లో ఒక మెచ్యూరిటీ అనేది కూడా పెరుగుతుంది ఈ స్పేస్ వల్ల. సో, ఇక్కడ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళు పడ్డ ఈ సిట్యుయేషన్స్ అన్నిటి నుంచి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇది హెర్మిట్ కార్డ్ వచ్చింది కదండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పటి వరకు చాలా హీలింగ్ పొజిషన్‌లో ఉండొచ్చు. మీ గురించి బాధపడుతూ హీలింగ్ దాంట్లో ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ డైరెక్షన్ వైపు చూస్తున్నారు. అంటే ఇక్కడ మేజర్ డెసిషన్స్ కూడా వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ జీవితంలో. అంటే వీళ్ళు హ్యాపీగా ఉండడం కోసం అండి. వీళ్ళ డామినేషనే కొద్దిమంది ఉండొచ్చు. మేబీ డామినేషన్ ఉన్నా సరే ఆ డామినేషన్ నుంచి వీళ్ళు తప్పించుకోవాలని, అంటే బయటపడాలని చెప్పేసి. అంటే మీ మిమ్మల్ని చాలా కంట్రోల్డ్‌గా చూసామని చెప్పేసి కూడా బాధపడుతున్నట్టున్నారు. అంటే వీళ్ళే చెప్పినట్టుగా వినాలి అని చెప్పేసి మిమ్మల్ని అట్లా బాధ పెట్టినట్టు కూడా వీళ్ళు అనుకోవచ్చు. సో, అన్ని రకాలుగా వీళ్ళేంటంటే ఇప్పుడు అట్లాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేకుండా ఇద్దరు ఒకసారి మాట్లాడి దాన్ని బట్టి మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, మీ పార్ట్నర్ జీవితంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, ఏదైతే జరిగింది ఏమైనా సరే అనేసి అనుకోవడం కూడా జరుగుతుందండి. ఇక్కడ ఇవన్నీ ఆలోచనలండి. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్షన్. ఇట్ ఈస్ అన్ ఆలోచనలు. ఆలోచనలు అంటే ఏంటి, ఇలా చేద్దాము, ఇలా చేద్దాము, ఇలా చేస్తే ఎట్లా ఉంటది, ఇట్లా ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ లాంగ్ టైమ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే కోరుకుంటున్నారండి ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి. సో, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక లాంగ్ టర్మ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే ఏంటి, మీతో లైఫ్ టైమ్ ఉండాలి. మీతో ఒక మంచి ఫ్యామిలీ లాగా ఉండాలి. మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. హ్యాపీ మూమెంట్స్ కానివ్వండి, అప్ అండ్ డౌన్స్ ఎనీథింగ్. మంచి, చెడు అన్నీ గూడా. ఎమోషనల్‌గా దగ్గరైన పర్సన్స్‌కి మాత్రమే అన్నీ గూడా కలిసి అన్నీ షేర్ చేసుకునే ఫ్రీడమ్ అనేది ఉంటది. సో, అదే మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారేమో చాలామంది, చీటింగ్ మోసం చేసిన వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి. ఖచ్చితంగా అండి. ఇక్కడ కొద్దిమంది అయితే మిమ్మల్ని మోసం చేశారు. వీళ్ళేంటంటే మిమ్మల్ని వేరే విధంగా పోర్ట్రే చేయడం అని అంటే ఏంటంటే మీరు తప్పు అని చెప్పేసి, మీరు కరెక్ట్ పర్సన్ కాదని చెప్పేసి, వీళ్ళు ద్రోహం చేస్తూ కూడా మీరే వీళ్ళని మోసం చేశారని చెప్పేసి మిమ్మల్ని ఏదో విధంగా వదిలించుకోవడానికి అనుకోవచ్చు. సో, మిమ్మల్ని ఏదో విధంగా వదిలించుకోవడానికి వీళ్ళేవో సాకులు కూడా చెప్తున్నారు. లైక్ నాకు నా ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయి. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా! నా పిల్లల్ని చూసుకోవాలి, నా వైఫ్‌ని చూసుకోవాలి, నా హస్బెండ్‌ని చూసుకోవాలి. ఇప్పటివరకు నీతో ఏదో నేను కనెక్ట్ అయ్యాను. బట్ ఇప్పుడు నాకొద్దు అనుకోని వీళ్ళు అనుకోవడం, భారంగా ఫీల్ అవ్వడం మిమ్మల్ని. మీ ఆలోచనలని భారంగా ఫీల్ అవ్వడం అనుకోవచ్చు కొద్దిమంది. కొద్దిమందేమో వాంటెడ్‌లీ మిమ్మల్ని చీట్ చేశారు. సో, ఇక్కడ చీటింగ్ అనేది అయితే సింపుల్‌గా కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. కొద్దిమందైతే ఖచ్చితంగా ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టారండి. చాలా మానసికంగా కూడా బాధ పెట్టారు. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ ఎమోషన్స్ ఇవన్నీ చూసి మీరు మోసపోయారని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే వాంటెడ్‌లీ మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశ్యంతో కూడా మీ జీవితంలోకొచ్చి మీతో కొన్ని రోజులు గడిపి వాళ్ళ ఎంజాయ్‌మెంట్ వాళ్ళకి ఎంతవరకైతే కావాలని అనుకున్నారో అంతవరకు ఉండి, మిమ్మల్ని మోసం చేసి కూడా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. చాలా క్లియర్‌గా వాళ్ళు కూడా చెప్తున్నారు. యెస్, వాంటెడ్‌లీ ఐ డిడ్ ఇట్. బికాజ్ నా నీడ్ ఉండే నేను ఫుల్‌ఫిల్ చేసుకున్నాను. నౌ ఐయామ్ ఫ్రీ. బికాజ్ నాకు ఏదైతే కావాలో అది నీ నుంచి నేను తీసుకున్నాను. నువ్వు నీకు కావాల్సింది నువ్వు అడుగుతున్నావు గానీ నేను ఫుల్‌ఫిల్ చేయలేను. బికాజ్ ఐ హావ్ మై రెస్పాన్సిబిలిటీస్. ఐ హావ్ మై ఫ్యామిలీ. దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ పీపుల్ ఫీల్. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ విధంగా అనుకుంటున్నారు. ఇక్కడ లాంగ్ టర్మ్ అండి కమిట్మెంట్, ఆఫ్ కోర్స్ మీ పార్ట్నర్ ఏంటంటే చాలామంది అండి ఇక్కడ లాంగ్ టర్మ్‌గా మీతో ఫ్యామిలీ లైఫ్, మీతో హ్యాపీ లైఫ్, మీతో ఎమోషనల్ షేరింగ్ అన్నీ కూడా మీతోనే ఉంటాయి. మీతో ఉంటేనే ఉంటాయని చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతున్నారు. అండ్ చాలా స్ట్రాంగ్‌గా కూడా కోరుకుంటున్నారు. ఆలోచనలండి ఇవన్నీ కూడా. ఓకే. జస్టిస్ ఇక్కడ మీకొక జస్టిస్ ఇవ్వాలని, మీకొక న్యాయం చేయాలని, లేకపోతే వీళ్ళ జీవితంలో కూడా ఒక న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ ద సన్ కార్డ్ చూసారు కదా! చాలా పాజిటివ్‌గా ఉన్నారు. చాలా పాజిటివ్‌గా మీ వైపు మూమెంట్స్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే పాజిటివ్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారండి. మళ్ళా న్యూ బిగినింగ్ చేయాలండి. మళ్ళీ రీబర్త్. రీబర్త్ అంటే ఏంటి? మళ్ళా మీతోనే జీవితం పంచుకోవాలని చెప్పేసి ఆ హ్యాపీ మూమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ డెవిల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కంట్రోలింగ్, అడిక్షన్. మీ పార్ట్నర్ ఇప్పుడు కొన్ని వాటికి అడిక్షన్ అయ్యారు. కొన్నిటికి అలవాటు పడిపోయారు. ఆ జీవితంలో వాళ్ళ డామినేషన్‌లో ఉన్నారు. ఆ అడిక్షన్ నుంచి బయటపడటానికి ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ వాళ్ళు కంట్రోల్ నుంచి బయట పడలేకపోతున్నారు మీ పార్ట్నర్. నేను పడలేను, నేను బయట పడలేను, నేను రాలేను అని చెప్పి అంటున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ కొద్దిమందైతే స్లోగా, నిదానంగా
మీ వైపు రావాలని కోరుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీకు ఇవ్వాలి అంటే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక కూడా కొద్దిమంది మీ లైఫ్లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. స్లీప్లెస్ నైట్స్, సో స్లీప్లెస్ నైట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రివర్స్ అయ్యాయంటే మేబీ వీళ్ళకి ఆ మూమెంట్ నుంచి బయటపడ్డారని అర్థం అండి. అంటే అంతకుముందు స్టార్టింగ్ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లేవు. రివర్స్ అంటే అర్థం ఏంటంటే రివర్స్ అయ్యాయనంటే ఇప్పుడు వీళ్ళు మామూలుగా అయ్యారు, ఈ వ్యక్తులు మామూలు ఆలోచనలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ అబండెన్స్ విత్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ లైఫ్. ఇక్కడ ఫ్యూచర్లో వీళ్ళు టూ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఏంటి, ఫ్యూచర్ గోల్ ఏంటి వీళ్ళది అట్ ది ఎండ్ అని అంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ అండి, వాళ్ళకి తగ్గ లైఫ్ ఉండాలని చెప్పేసి కోరుకోవడం అనమాట. సో ఇక్కడ మేబీ మీతోనే ఉంటే కనుక మీతోనే మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ మీతో కాదు, వాళ్ళు వేరే రకంగా వేరే వాళ్ళతో ఉంటుందని అనుకుంటే వాళ్ళతో ఉండడం అండి. సో రెండు రకాలుగా వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్లో హ్యాపీగా ఉండడం కోసం అనేది ఎక్కువ ఆలోచనలు అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ ఆలోచనలు అండి, ప్రస్తుతం వీళ్ళ మనసులో నడుస్తున్న ఆలోచనలు. సో మరి వీళ్ళు మీ గురించి మరి ఫ్యూచర్లో డెసిషన్స్ తీసుకునేదాన్ని బట్టే కదండి మీరు కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోగలుగుతారు ఫ్యూచర్లో. సో మరి వాళ్ళ డెసిషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఈ నెక్స్ట్ వితిన్ 7 monthsలో మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనము చెక్ చేద్దామండి. సో ఇక్కడ మీ జీవితంలో మీకు ఈ 7 months లోపల ఏం జరుగుతుంది అంటే యూనివర్స్ ఏం డిసైడ్ చేశారు చూడండి. ఇవన్నీ ఆలోచనలు అండి. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, ఆలోచనలు వేరు, యాక్షన్స్ వేరు. ఓకే, ఆలోచనలలో మనం ఏవైనా చేసుకోవచ్చు, బట్ యాక్షన్స్లో వచ్చినప్పుడు మాత్రమే మనకి అసలైన రిజల్ట్, అసలైన పర్సన్ ఎవరు మీతో ఉంటారు అనేది తెలుస్తుంది, అవునా కదా. సో ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచనలలో అయితే చాలా వరకు పాజిటివ్గా ఉన్నారు, ఎక్కడో ఫేక్ మనుషులు కూడా ఉన్నారు మీ జీవితంలో, ఎవరు కొద్దిమంది జీవితాలలో. అది పక్కన పెడితే మాత్రం ఓవరాల్గా అసలు యూనివర్స్ ఏం డిసైడ్ చేశారు మీ జీవితానికి సంబంధించి అనేది చూద్దాము. సో ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్స్ అండి, ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వాచ్ చేసే వాళ్ళకి ఈ రీడింగ్లో నేను మీకు ఇచ్చేది ఏంటంటే యూనివర్స్ డెసిషన్ అసలు ఏ విధంగా ఉంది మీ పైన అంటే నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, మరి నెక్స్ట్ జరగబోయేది ఏంటి అనేది నేను కదా చెప్పాను కదా మీకు. సో ఏం జరగబోతుంది మీ జీవితంలో అనేది మనం ఒకసారి ఫైనల్గా చూద్దాం. ఓకే, సో మీరు మీ పర్సన్ని మనసులో ఏముందో మీరు చూసుకోండి, మీరు తలుచుకోండి మీ పర్సన్ని మనసులో, మీరు ఏం కావాలనుకుంటున్నారో మీ పర్సన్ ద్వారా అది కూడా మీరు అనుకోండి. సో నేను ఇంకొకసారి ఫైనల్గా షఫుల్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి, నేను ఇప్పుడు రాశుల పరంగా నేను పక్కకు పెడుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనము వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి వారదండి. వృషభ రాశి, కన్యా రాశి అండ్ వృషభ రాశి, వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి. ఓకేనా. సో మీ పర్సన్ జీవితంలో ఏం జరుగుతుంది అంటే మీ పార్ట్నర్ అండి, ఇక్కడ ఇందులో కనుక మీ పార్ట్నర్ ఉంటే, మీరు కాదు ఇక్కడ మీ పార్ట్నర్ ఈ రాశులలో ఉంటే కనుక ఏం జరుగుతుంది. సో ఇక్కడ ద డెవిల్ వచ్చిందండి, ద డెవిల్ ఎనర్జీ ఉంది, అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది, అండ్ ఇక్కడ 2 of Wands వచ్చింది. అందుకనే మనకి పాజ్ అండ్ హడ్డల్స్ ఇన్ వర్క్ అని వచ్చింది. పాజెస్ అండ్ హడ్డల్స్ ఇన్ వర్క్ అంటే ఏంటంటే వీళ్ళు స్టక్ అయిపోయారండి. ఇదిగోండి ద డెవిల్ ఎనర్జీ. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వారు, కన్యా రాశి వారు అండ్ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డెవిల్ ఎనర్జీలో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఒక అండర్ కంట్రోల్లో ఉన్నారు, భయపడుతున్నారు, ఒక చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకునే పొజిషన్లో వీళ్ళు లేరు, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ 2 of Wands అని అంటే ఇక్కడ వీళ్ళు జీవితంలో ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఏం చేయాలా అని నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో లేరు, స్టాగ్నేట్ అయిపోయింది వీళ్ళకి. పాజిటివ్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే ఎటు నిర్ణయాలు తీసుకోలేని ఒక నార్మల్ పొజిషన్లో ఉన్నారనమాట. ఇంకా జస్ట్ ఏం జరుగుతుందో జరగని అన్నట్టుగా ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఏంటంటే వీళ్ళకైతే చాలా వరకు ఒక నిర్ణయం తీసుకొని ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని అయితే ఉందండి, వాళ్ళకి లేదని అయితే కాదు. కాకపోతే ఇట్ విల్ టేక్ టైం 7 months. ఓకేనా, ఇట్ విల్ టేక్ 7 months. ఇందులో ఎక్కువగా థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఎనర్జీస్లో ఉన్నవాడు ఉన్నారు, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారేజల్ రిలేషన్షిప్ ఎవరైనా సరే ఎక్కువగా థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ పరిస్థితులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సిచ్యువేషన్స్ కూడా అనుకోవచ్చు అండి. థర్డ్ పార్టీ అంటే నాట్ ఓన్లీ పర్సన్స్, ఇక్కడ సిచ్యువేషన్స్ కూడా మనకి థర్డ్ పార్టీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసండి మనము ఎవరిని చూద్దాం చెప్పండి. కుంభరాశి వాళ్ళని చూద్దాము, తులారాశి వాళ్ళని చూద్దాము, అండ్ అలాగే ఏమంటారు వీళ్ళని మిథున రాశి వారు. ఓకే, తెలుగులో చెప్పండి అని అంటున్నారు కదా, నాకు కొంచెం తెలుగు మెల్లిమెల్లిగా
అంటే వెంటనే చెప్పలేకపోతున్నాను, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ అండి. మిథున రాశి వాళ్ళు, తులారాశి వారు అండ్ కుంభరాశి వారు. ఓకేనా. సో ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్, చాలా ప్రేమ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ అలాగే 4 ఆఫ్ కప్స్, మీ ప్రేమను మిస్ అవుతున్నారు ఇక్కడ వీళ్ళు, కావాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని. అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ అండి. సో ఇక్కడ మోసపూరితమైన మనుషులు కూడా మీ జీవితంలో ఉంటున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే 7 మంత్స్ లోపల కొద్దిమందికి అయితే ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉందండి. అంటే మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి అయితే తిరిగి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే కొద్దిమంది మోసం చేసి మీ జీవితం నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారండి. అండ్ అలాగే ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అని అంటే వీళ్ళు ఈ 7 మంత్స్ లోపల కూడా మీ 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 గురించి బాధపడుతూ ఒంటరిగా ఉంటూ వాళ్ళ పరిస్థితులు సరిగ్గా అయ్యే వరకు, లేకపోతే వీళ్ళు ఇమోషనల్గా కొంచెం మిమ్మల్ని కోరుకునే వరకు కూడా మీతో దూరంగా ఉంటారు. బట్ మీ ఆలోచనలతోనైతే ఉంటారండి. అంటే మిమ్మల్ని మర్చిపోరు అనమాట. సో ఇది వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు ఆ రాశుల వారికి. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి వాళ్ళకండి. ద కింగ్ ఆఫ్ కప్స్ ఎవరెవరికి నేను చెప్పాను? కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి, వాటర్ సైన్. అండ్ ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయిందండి, పాపం బాధపడుతున్నారు, అంటే బ్రేకప్ ఇక్కడ. సో 4 ఆఫ్ కాయిన్స్ కూడా వచ్చింది ఇక్కడ మీ పర్సన్. ఓకే, ఇక్కడైతే కొంచెం నెగిటివ్గానే ఉన్నాయి సిచ్యువేషన్స్. ఇక్కడ చూడండి, ద లవర్స్ కార్డ్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చింది. మీది మీ పార్ట్నర్ది ప్రేమ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి మిథున రాశి అండ్ తులారాశి అండ్ కుంభరాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ చాలా ఇమోషనల్గా బాధపడుతున్నారండి. చాలా స్ట్రాంగ్గా ఏంటంటే రావాలని ఉన్నా కూడా వాళ్ళు కొంచెం హెజిటేట్ అవుతున్నారు కానీ మీ ప్రేమని మాత్రం ఇమోషనల్గా సబ్కాన్షియస్ మైండ్లో మాత్రం మీ ప్రేమను చాలా మిస్ అవ్వడము, బాధపడుతున్నారండి. చాలా ఇమోషనల్గా దూరం అయ్యారు కాబట్టి మీ పైన ప్రేమ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏం చేయలేక పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అండ్ ఇక్కడ హార్ట్ బ్రేక్ అయిందండి. 3 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ కొద్దిమంది అయితే బ్రేకప్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంచెం మీ నుంచి దూరంగా ఉండడం వల్ల ఒకటి మిమ్మల్ని మిస్ అవుతూ బాధపడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిమంది అయితే మీకు వీళ్ళకి ఇష్టం లేకున్నా సరే మీకు దూరంగా ఉంటున్నారు. అండ్ కంప్లీట్గా కూడా ఉండబోతున్నారండి. అండ్ ఇక్కడ ద 4 ఆఫ్ కాయిన్స్ అని అంటే 4 ఆఫ్ కాయిన్స్ అంటే నథింగ్ బట్ అండి ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ మాటలు వినడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే వీళ్ళు చెప్పేదాకా కూడా వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకునే పొజిషన్ లేదంటే వీళ్ళు డిపెండెన్స్ అండి. కొద్దిమంది అయితే డిపెండెన్స్ ఉన్నారు. యాక్చువల్గా అయితే ఈ రాసులు నేను చెప్పిన వాళ్ళు చాలా వరకు చాలా స్ట్రాంగ్ పర్సన్సే ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇమోషన్స్ అండి, కొద్దిమంది ఏంటంటే ఎమోషనల్గా అనొచ్చు, లేకపోతే డామినేషన్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళతో పాటు ఉండే పర్సన్స్ది వీళ్ళకంటే ఎక్కువ డామినేషన్ ఉంటే కనుక, లేకపోతే వీళ్ళకి తప్పని పరిస్థితి అనమాట. అంటే వీళ్ళని వదిలేసి మీ దగ్గరికి రావాలన్నా కూడా వీళ్ళకి కొన్ని ఉంటాయి రెస్ట్రిక్షన్స్. లైక్ డబ్బుల పరంగా ఉండొచ్చు రెస్ట్రిక్షన్స్, లేకపోతే ఇమోషనల్గా కంప్లీట్గా దూరం అవ్వడం కూడా ఇష్టం లేకపోవడం వీళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్తో, అట్లాంటిది ఉండొచ్చు. లేకపోతే క్యారీర్ పరంగా కూడా వీళ్ళు కొద్దిగా కాయిన్స్ కూడా వచ్చింది కదా. సో అంటే ఏంటంటే కొంచెం క్యారీర్ పరంగా కూడా మీకంటే కూడా ఎక్కువ వాళ్ళ క్యారీర్కి వాళ్ళ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం. సెల్ఫిష్ పర్సన్స్ కొద్దిమంది ఉంటారు కదా. సో అలాగా అంటే ఇప్పుడు ఏంటంటే క్యారీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఇమోషన్స్కి దూరంగా ఉండడం అండి. అంటే దూరంగా ఉండడం అంటే ఉంటుంది ప్రేమ, కాకపోతే ఏంటంటే ఇది క్యారీర్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఆ డబ్బు అనేది డామినేట్ చేసేసేసరికి వీళ్ళకి మీ మీద ప్రేమ ఉన్నా సరే మీరేమనుకుంటారంటే వీళ్ళు మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడట్లేదు, ప్రేమించట్లేదు, నేను ఇచ్చినంత ఇమోషన్స్ వీళ్ళు ఇవ్వట్లేదు నాకు, ఆ ఇమోషనల్ ఫీలింగ్స్ అనేది నేను ఈ పర్సన్ ద్వారా మిస్ అవుతున్నానని మీకు అనిపించచ్చు. ఇక్కడ దానివల్ల కూడా ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు బాధపడతారు, మీరు కూడా బాధపడతారు. నెక్స్ట్ వచ్చేసి అండి ఇక్కడ మనము మేషరాశి వాళ్ళది, అలాగే సింహరాశి వారు, అలాగే ధనుస్సు రాశి వారు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. వాళ్ళు జరగబోయేది ఏంటి మీకు మీ పార్ట్నర్కి. సో ఇక్కడ 7 ఆఫ్ కప్స్, ఇక్కడ వీళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. వేరే ఆప్షన్స్ కూడా చూస్తున్నారు. అండ్ 6 ఆఫ్ కప్స్ అంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించడం, మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలని అనుకోవడం, అంటే మిమ్మల్ని మళ్ళీ చేరుకునే అవకాశాలు ఉన్నాయండి. అండ్ ఇక్కడ 9 ఆఫ్ కాయిన్స్ అండి. సో 9 ఆఫ్ కాయిన్స్ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని, వీళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అండి, వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్. ఇక్కడ మేషరాశి, సింహరాశి అండ్ ధనుసు రాశి వాడు వీళ్ళు చాలా డైనమిక్ పర్సన్స్. చాలా వరకు మనీ చాలా ఈజీగా వీళ్ళు స్టెబిలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఎమోషనల్గా కూడా వీళ్ళు మీకు అందిస్తారు. అంటే వీళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే పర్సన్సే కానీ మీకంటే కూడా వీళ్ళు చాలా డామినేషన్, అంటే మీరు వీళ్ళ మీద ఎక్కువ డిపెండెంట్ ఉంటారండి. ఓకే, ఈ ఫైర్ ఎనర్జీ అనమాట, వీళ్ళంతా కూడా ఫైర్ ఎనర్జీ. అండ్ వీళ్ళు చాలా ఏమంటారంటే
డైనమిక్ అండ్ ప్రొటెక్టివ్. లైక్ వీళ్ళు ఎట్లా అంటే ఒకరికి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళ ప్రేమను కానివ్వండి, డబ్బును కానీ ఏదైనా సరే వీళ్ళు పైన ఉంటారు. అంటే వీళ్ళ లీడర్షిప్ అంటారు కదా, లీడర్ ఒక లీడర్ లాగా ఉంటారు అనమాట. వీళ్ళ ఆలోచనలు కూడా చాలా హై ఉంటాయి. లీడర్ లాగా ఆలోచిస్తారు అండ్ అందరికీ మంచి చేయాలని అనుకుంటారు కొద్దిమంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళ కొంచెము రిలేషన్షిప్స్ పరంగా కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయండి. అండ్ వీళ్ళు ఏంటంటే ఆప్షన్స్, వీళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ అండ్ మీకు అన్ని ఇవ్వాలని కూడా అనుకోవచ్చు. కొద్దిమంది ఏంటంటే ఇప్పటివరకు మీకు దూరంగా ఉండడం వల్ల ఏవేవైతే మిస్ అయ్యాయో అవి మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలని అనుకోవచ్చు. అండ్ అన్ని రకాలుగా అండి, వీళ్ళు నాట్ ఓన్లీ ఎమోషన్స్, ఎమోషన్స్ కావాలి, మనీ కావాలి, వాళ్ళ పొజిషన్ కావాలి, పవర్ కావాలి, అండ్ వీళ్ళు చెప్పినట్టుగా వినాలి. కొద్దిమంది మీ కొద్దిమంది అంటారనమాట, నేను చెప్తే వింటేనే నీకు ఇవన్నీ వస్తాయి, అంతే కదా, వినకపోతే నేనేమి రాను, అదనమాట. సో ఇక్కడ 9 ఆఫ్ కాయిన్స్ అని అంటే ఇక్కడ మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలని అనుకోవడం అండి. అండ్ మిమ్మల్ని అన్నిటి రకంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ అన్నీ అండి. ఇంకా వీళ్ళు ఎంతవరకు మీకు ఇవ్వగలుగుతారో అంతవరకు మొత్తం వీళ్ళు ఇవ్వాలని కోరుకోవడం అనమాట. ఫైనాన్షియల్గా అనుకోవచ్చు, ఇమోషనల్ పరంగా అనొచ్చు, వేరే ఫ్యామిలీని అనుకోవచ్చు. అన్ని రకాలుగా వీళ్ళది డెసిషన్ మేకర్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫైర్ ఎనర్జీలో ఉన్న వాళ్ళది వాళ్ళు ఓన్ డెసిషన్ మేకర్స్ అనమాట. వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఏదనుకుంటారో అదే చేస్తారు. అండ్ ఇష్టమైన వాళ్ళ గురించి వాళ్ళు ఏదైనా చేసే పర్సన్స్ కూడా కొద్దిమంది ఉంటారండి. ఇక్కడ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. టుడే రీడింగ్లో మనకి చాలా స్ట్రాంగ్గా వచ్చింది ఈ ఫైర్ ఎనర్జీ వాళ్ళది. సమ్ డెసిషన్స్ అనేది చాలా మేజర్ డెసిషన్స్ అయితే తీసుకుంటారండి 7 మంత్స్ లోపల. వీళ్ళలో ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నా సరే వీళ్ళు అన్ని రకాలుగా అండి ఒక ఫుల్ఫిల్మెంట్ అనమాట, కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అనేది కోరుకోవడం జరుగుతుంది. ద లవర్స్ కార్డ్ అంటే ఓవరాల్గా అయితే మీది మీ పార్ట్నర్ది ఒక మంచి రిలేషన్షిప్ అండి. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇష్టపడటం, లేకపోతే మీరు మీ పార్ట్నర్ని చాలా ఇష్టపడటం, అంటే ఒకరికొకరు చాలా ప్రేమగా ఉండడం అయితే జరిగింది, జరుగుతుండొచ్చు ఫ్యూచర్లో. బట్ ఇట్ టేక్స్ టైం అండి. ఈ 7 మంత్స్లో కొద్దిమంది అయితే ఖచ్చితంగా మోసపోతారు, కొద్దిమంది ఏమో మిమ్మల్ని బ్రేకప్ అంటే తప్పని పరిస్థితులలో మిమ్మల్ని వదిలేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవడం కూడా జరుగుతుంది. అది చాలా తక్కువ మందికి అండి, అందరికీ కాదు, చాలా తక్కువ మందికి. ఈ 7 మంత్స్ లోపలైతే చేంజెస్ వస్తాయి. అయితే మీ అందరికీ కూడా ఒకటి మనసులో ఉంటుంది, మేడం చెప్తారు సపరేట్గా. సో చూద్దాం మేడం చెప్తారా లేదా అనేది. చెప్తానండి. ఇక్కడ మీకు ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కానీ ఈ 7 మంత్స్లో మ్యారీడ్, అన్మ్యారీడ్, ఇంకా అన్మ్యారీడ్ వాళ్ళు, సో మీకు ఖచ్చితంగా సపరేట్గా అయితే మనం తీస్తానండి. ఈ 7 మంత్స్లో మీకు ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దెర్ పార్ట్నర్. అనుకోండి మీ మనసులో మీ పార్ట్నర్ పేరుని మీరు తలుచుకోండి. ఖచ్చితంగా నేను యూనివర్స్ని కూడా అడుగుతాను క్వశ్చన్, ఎందుకంటే మీ మనసులో ఏంటంటే సపరేట్గా కావాలని కోరుకుంటున్నారు కదా. సో నేను సపరేట్గానే ఇస్తాను. మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎవరికైనా సరే నేను సపరేట్గా 1 కార్డ్ అయితే తీస్తున్నానండి. ఫస్ట్ కార్డ్ వచ్చేసేమో మ్యారీడ్ వాళ్ళకి ఈ 7 మంత్స్లో మీరు రిలేషన్షిప్ పరంగా ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, మ్యారీడ్ వాళ్ళకి ఫస్ట్ కార్డ్ తీస్తున్నాను. సో ఫస్ట్ కార్డ్లో వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారీడ్ వాళ్ళకండి. సో అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి మీ రిలేషన్షిప్ పరంగా ఈ 7 మంత్స్ లోపల మీకు మీ పార్ట్నర్ రిలేషన్షిప్లో ఎక్స్ పార్ట్నర్ కానీ, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ కానీ, న్యూ పార్ట్నర్ కానీ ఎవరైనా సరే మీకు రిలేషన్షిప్ పరంగా ఈ 7 వీక్స్లో ఏం జరుగుతుందనేది చూద్దామండి. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. నెక్స్ట్ అండి, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం. సో ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న మీరు మరి మీ పార్ట్నర్ మీ నుంచి దూరం అయిపోయారు కదా. సో మరి ఆ పర్సన్ గురించి ఈ 7 మంత్స్ లోపల మీరు మీ పార్ట్నర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు అంటే చెప్పాలంటే యాక్చువల్గా ఈ 7 మంత్స్ లోపల మీ జీవితంలో మీ అంతా మీరు డెసిషన్ తీసుకోవడం, లేకపోతే మీ పార్ట్నర్ డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతుందండి 100%. ఎందుకో 2 కార్డ్స్ వచ్చి నేను 2 తీస్తున్నా. ద మూన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనపడుతుందండి ఇక్కడ. ద మూన్ అని అంటే చెప్తాను, వచ్చిన కార్డ్స్ని బట్టి చెప్తాను. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో మీ విలువ తెలుసుకోవడం, మీ అట్రాక్షన్, మీ వాల్యూ, వావ్. సో యు ఆర్ ద క్వీన్ అండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్, సారీ మ్యారీడ్ మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఫీమేల్ అంటే ఓన్లీ ఫర్ ఫీమేల్స్ కాదు, మేల్ ఎవరైతే చూస్తున్నారో ఇది ఫీమేల్ అని అనుకోవద్దు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ మీ పార్ట్నర్కి మీ విలువ తెలవడం అండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. యు ఆర్ వెరీ జెన్యున్ పర్సన్ అని తెలుసు అండి వీళ్ళకి. ఓకే, మ్యారీడ్ వాళ్ళు మీరు చాలా జెన్యున్ పర్సన్ అని, మీరు వాళ్ళ గురించి ఏదైనా చేసే పర్సన్ అని చెప్పేసి, మీ కేరింగ్, మీ ప్రేమ అన్నీ కూడా కావాలని చెప్పేసి మళ్ళీ మీ లైఫ్లోకి 7 మంత్స్ లోపల ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ని. నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారీడ్ వాళ్ళు క్వీన్ ఆఫ్ కప్స్. సో క్వీన్ ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి ప్రేమ అయితే ఉంటుంది,
కానీ ద మూన్ ఎనర్జీ అనండి. ఇక్కడ ఛాన్సెస్ ఏంటంటే ఒకటి ఐదర్ మీ పర్సన్ అయినా రావచ్చు, లేకపోతే న్యూ పర్సన్‌తో మీ ప్రేమ అనేది జరగొచ్చండి ఇక్కడ. 2 ఛాన్సెస్ ఆర్ దేర్. మళ్ళీ మీకు క్లారిటీ కావాలంటే ఇస్తాను. సో వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ జీవితంలోకి వస్తారా లేదా? సో ఎక్స్ పార్ట్నర్, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ అన్మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో సపరేషన్‌లో వాళ్ళకి వీళ్ళ ఎక్స్ పార్ట్నర్తోనే వీళ్ళకి రీయూనియన్ అనేది 7 మంత్స్లో ఉందా, లేదా న్యూ పర్సన్ ఎవరైనా వస్తున్నారా? న్యూ పర్సనేనండి. ఇక్కడ న్యూ డైరెక్షన్ అయితే చూపిస్తుంది. మళ్ళీ కూడా నేను తీస్తున్నాను కార్డ్. ఇక్కడ యూనివర్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఇక్కడ న్యూ పర్సన్ అనేది చూపిస్తుంది, న్యూ డైరెక్షన్. బట్ స్టిల్ ఐ టేక్ వన్ మోర్ కార్డ్. ఎస్, జస్టిస్. సో ఇక్కడ జస్టిస్ అనేది మీకు ఎట్లా ఉందనంటే, మీకైతే ప్రేమ పరంగా అయితే జస్టిస్ వస్తుందండి. అంటే ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఛాన్సెస్ మీకు జరుగుతుంది. ఎట్లాగైనా పెళ్ళి అనేది జరగకుండా ఉండదు, మ్యారేజ్ తప్పకుండా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒకటండి, మీరు ఎలోన్గా ఫీల్ అవ్వడం, అంటే మీ పర్సన్ని ఎలాగైనా సరే మర్చిపోయి మీరు ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళడం అండి. ఓకే, ఇది ఛాన్సెస్ మేజర్గా ఇవే ఛాన్సెస్ అండి అన్మ్యారీడ్ వాళ్ళకి. ఎక్కడో కొంచెం మాత్రం మీకు పేజ్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ కొత్త పర్సనేనండి. ఇక్కడ కొత్త పర్సన్ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇక్కడ మీరు వేరే పర్సన్ ప్రేమలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఇక్కడ కొత్త పర్సన్ ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఇదిగోండి, వదిలేయడం అండి. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోతున్నారు. పెంటికల్స్ చాలా వరకు అయితే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ సెలబ్రేషన్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇక్కడ మీరు కూడా వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం మ్యాక్సిమం అండి. ఇక్కడ మ్యాక్సిమం. సో టేక్ పర్సనల్ రీడింగ్ ఫర్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా మ్యారేజువల్ రిలేషన్షిప్. ఇక్కడ నాకు 2 కార్డ్స్ వచ్చాయి, అందుకే చెప్పాను. ఇక్కడ ఇమోషనల్ ట్రాప్ అండి. ఇక్కడ మీరు చాలా ఇమోషనల్గా ట్రాప్ అయిపోయారు మీ పర్సన్కి. సో మీ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు చాలా స్ట్రాంగ్గా. ఎందుకంటే ఈ ఈ అన్ని రిలేషన్షిప్స్ కంటే ఎక్స్ట్రా మ్యారేజువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఇమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారండి వేరే పర్సన్కి. అదే జరిగిందనమాట. సో ఇక్కడైతే మీకు 8 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎక్కువగా మీకు అట్రాక్ట్ అయితే అవుతున్నారు. వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 7 మంత్స్ అయితే పడుతుంది. చాలా టైం పడుతుందండి. ఇక్కడ చాలా టైం పడుతుంది. సో 7 మంత్స్ అని అంటే ఇమోషనల్ ట్రాప్ ఉంది. సో మ్యాక్సిమం నాకైతే తెలిసి ఏమనిపిస్తుంది అని అంటే, ఒక్కసారి నేను ఇంకొక కార్డ్ అయితే తీస్తాను, చూద్దాము. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ ఎక్స్ట్రా మ్యాచ్యువల్ పీపుల్ ఇన్ 7 వీక్స్. నా క్లారిటీ కార్డ్ ఇవ్వండి. ఇక్కడ వీళ్ళకి 8 ఆఫ్ స్వార్డ్స్ అండ్ 8 ఆఫ్ వ్యాండ్స్ కార్డ్కి నాకు ప్లీజ్ కరెక్ట్గా ఆన్సర్ చేయండి యూనివర్స్. సో ఇక్కడైతే 9 ఆఫ్ స్వార్డ్స్ అండి. సో మీరు ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మేబీ ఇట్ మే టేక్ టైమ్ అండి, బట్ వీ కాంట్ షోర్ ఇట్ అబౌట్ యువర్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇక్కడ 7 మంత్స్ అంటే ఇట్ ఈస్ వెరీ లాంగ్ టైమ్ అండి. సో ఈ 7 మంత్స్ లోపల అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీకు దూరం అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ రీడింగ్ చూసి చాలామంది వ్యూస్ చాలా తక్కువ వస్తాయి, ఐ నో ఇట్. బట్ ద రీడింగ్ ఈజ్ మై డ్యూటీ ఈజ్ గివింగ్ ద రీడింగ్. అండ్ అంటే అదే నేను రీడింగ్ ఇవ్వడం అయితే నాకు తప్పదు. సో ఓవరాల్గా అయితే మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో ఒక్కసారి చెక్ చేస్తానండి ఫైనల్గా. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ గైడెన్స్ టు మై వ్యూవర్స్, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారేజువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళ రిలేషన్షిప్ పరంగా మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్, సో పేజ్ ఆఫ్ కప్స్. ప్రేమకైతే మీరు దగ్గర అవుతారండి తొందరలోనే. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కదా. సో ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. చుక్ పేజ్ ఆఫ్ కప్స్ అండి ఇక్కడ. సో ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్ అయితే అవుతుంది. ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్ అని అంటే ఏంటంటే మీ లైఫ్లోకి అయితే ఒక ప్రేమ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు తొందరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. మీకు మీ దారిలో ఏదైతే వస్తుందో, ఎవరైతే మీకు కనెక్ట్ అవుతారో ఆ పర్సన్తోనే మీరు ఆ ప్రేమ అయితే పంచుకుంటారండి. ఎందుకంటే ఎన్ని రోజులు మీరు వెయిట్ చేయలేరు కదా. ఇది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీ. సో ఎన్ని రోజులు అని వెయిట్ చేయాలని చెప్పేసి మీ అంతా మీరు కూడా డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ని మర్చిపోవడానికి, మళ్ళీ మీ జీవితంలో కనీసం సరే పోనీ అయ్యింది, ఇంకా మనము ఎలాగో ఈ పర్సన్ నా జీవితంలోకి వచ్చే అవకాశాలు లేవు కదా. సో ఏదైతే ఆపర్చునిటీ వస్తుందో నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తాను అనుకోవచ్చు, లేకపోతే ఇంకా అన్నీ మర్చిపోయి నా జీవితంలో నేను ముందుకెళ్తానని చెప్పేసి కూడా మీరు నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఈ 7 మంత్స్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి. ఓకేనా, చాలా చేంజెస్ వస్తాయి. సో ఇక్కడ మనకి మ్యారీడ్ వాళ్ళకి, అన్మ్యారీడ్ వాళ్ళకి అండ్ ఈవెన్ ఎక్స్ట్రా మ్యారేజువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మేనిఫెస్ట్ చేసుకోండి.
అండ్ పర్సనల్ రీడింగ్ అయితే మాక్సిమం తీసుకోవడానికి ప్రయత్నించండి. 7 మంత్స్ అంటే మీకు చాలా లాంగ్ టైమ్. సో మీకు కూడా ఒక సొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు సంబంధించిన రీడింగ్ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా? సో చూడండి, ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఇక్కడ ఎవరికైనా ఏదైనా జరగొచ్చండి. 7 మంత్స్లో అందరికీ, ఈ వేల మంది చూసే వీడియో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుందని కాదు. సో ఈ 7 మంత్స్ లోపలనంటే ఎనీ టైం జరగొచ్చు. మీ నిర్ణయాలు ఎప్పుడైనా మారొచ్చు, మీ ఎనర్జీస్ ఎప్పుడైనా మారొచ్చు. ఒక 1 మంత్ తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీస్ మారి ఒక మేజర్ చేంజ్ వాళ్ళ జీవితంలో జరిగితే కనుక ఖచ్చితంగా మళ్ళీ 1 మంత్ లోపలనే మీ మీ దగ్గరికి రావచ్చు. వాట్ ఎవర్ అండి, బికాస్ దిస్ ఈస్ ఇట్స్ అ జనరల్ రీడింగ్. సో జనరల్ రీడింగ్ కాబట్టి మనం 7 మంత్స్ అంటే ఇట్ ఈస్ వెరీ లాంగ్ టైంలో తీసుకున్నాం. సో ఈ 7 మంత్స్ లోపల ఏదైనా జరగవచ్చు అండి. రీయూనియన్ జరగవచ్చు, బ్రేకప్ జరగవచ్చు, ఒక కొత్త పర్సన్ మీ జీవితంలోకి రావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఓన్లీ ద గైడెన్స్ వీఆర్ టేకింగ్ ఈజ్ అ జనరల్ రీడింగ్. సో జనరల్ రీడింగ్ కాబట్టి మీరు దీన్ని పెద్దగా ఇదే జరుగుతుందనేసి మీరు ఫిక్స్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. బాధపడాల్సిన అవసరం కూడా లేదు. సో మ్యాక్సిమం ఏంటంటే మీరు హీల్ అవుతారు. ఏంటి ఇది జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు కనీసం మీ మైండ్ మెచ్యూరిటీ అవుతుందండి, హీలింగ్ అవుతుంది, మెచ్యూరిటీ జరుగుతుంది. మీరు కూడా ఆలోచిస్తారు. అంటే మీకు మీ పర్సన్కి ఎంతవరకు జెన్యున్గా ఈ కనెక్షన్ అనేది ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచించగలుగుతారు. కాబట్టి మీరు ఈ రీడింగ్ని కన్సిడర్ చేయండి, ఆలోచించండి అసలు ఎట్లా వెళ్తుంది మీ రిలేషన్షిప్ అనేది కూడా మీరు ఒక విధంగా ఆలోచించుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు ఒక గైడెన్స్ అనేది కూడా మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ప్రెడిక్షన్ ద్వారా కూడా మీరు మీరు మీ జీవితంలో ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.